నాగేంద్ర దర్శనం చేసుకుని గుడిలో ఒకచోట కూర్చుంటాడు. ఇంతలో సౌదామిని కూడా తన దర్శనం అయిన తర్వాత అక్కడ ఉన్న ఆ స్తంభం దగ్గరికే వెళ్ళి కూర్చుంటుంది. ఇక నాగేంద్ర స్తంభానికి ఇటువైపు కూర్చుంటే సౌదామిని స్తంభానికి అటువైపు కూర్చుంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా గుడిలో 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక నాగేంద్ర తన స్పెట్స్ తీసి పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కాసేపు అయిన తర్వాత నాగేంద్ర అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సౌదామిని అయితే హలో సార్, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పిలుస్తుంది. అయినా సరే నాగేంద్రకి ఆ మాట వినిపించక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అది చూసి వెంటనే సౌదామిని అతని కళ్ళజోడు పట్టుకుని వెళ్ళి అతనికి ఇవ్వాలని అనుకుంటుంది. ఇక సౌదామిని వెంటనే ఆ స్పెట్స్ తీసుకుని వెళ్ళి హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి, మీ స్పెట్స్ మర్చిపోయారు అని చెప్పి ఇలా నాగేంద్రను పిలుస్తుంది. దాంతో నాగేంద్ర ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. తిరగగానే అక్కడ ఉన్న సౌదామినిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక సౌదామిని నేను పిలిచింది నాగేంద్రనా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక వెంటనే ఆ సౌదామిని అయితే వాళ్ళ అన్నయ్య నాగేంద్రని చూసి గతం గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కూతురు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా అన్నయ్యే అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాంతో నాగేంద్ర అయితే ఒక్కసారిగా సౌదామిని చూసి చాలా సంతోషిస్తూ అమ్మ సౌదామిని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. దాంతో సౌదామిని వెంటనే ఆ స్పెట్స్ని అయితే కింద పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి నాగేంద్ర అమ్మ సౌదామిని అంటూ పిలుస్తూ ఉంటాడు. అయినా సరే సౌదామిని తన మాట పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.